హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ జమిలీ ఎన్నికల మీద బీజేపీ అంతలా పట్టుబడుతూ ఉంది. మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం అండ్ కాన్స్టిట్యూషన్ కూడా పర్మిట్ చేస్తుంది. ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేసే వెసులుబాటు ఉంది. అది మనం చూసుకున్నట్లయితే 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత ఒక సీటు గుజరాత్లో వడోదరా నుంచి పోటీ చేశారు. 2వ సీటు ఆయన పోటీ చేసింది ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వారణాసి. ఎన్నికలు అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే వడోదరా సీట్ వదిలేసేసి వారణాసి నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే నాటికి రాహుల్ గాంధీ గారు వయనాడ్ యాజ్ వెల్ యాజ్ అమేఠీ నుంచి పోటీ చేశారు. అమేఠీలో ఓడిపోయారు, వయనాడ్ సీట్ నుంచుకున్నారు. తర్వాత 2024లో కూడా రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే అమేఠీ యాజ్ వెల్ రాయ్బరేలీ యాజ్ వెల్ యాజ్ వయనాడ్ నుంచి పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలిచిన తర్వాత వయనాడ్ స్థానాన్ని ఆయన వెకేట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మనకు పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీకి కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్కి సైమల్టేనియస్గా ఆంధ్రప్రదేశ్లో మనకు సైమల్టేనియస్ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి. అక్కడ ఒక అభ్యర్థి పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి పోటీ చేసే ప్రొవిజన్ ఇప్పటికైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే. సో ఖచ్చితంగా 2 స్థానాల్లో ఒక అభ్యర్థి గెలవగలిగితే ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. జనరల్గా లోక్సభకు గెలిస్తే అసెంబ్లీ వదులుకుంటారు, లేకపోతే అసెంబ్లీ కావాలనుకుంటే లోక్సభను వదులుకుంటారు. ఈ క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ముందుకెళ్లిన క్రమంలో ఈ వెకేట్ అయిన స్థానానికి మళ్ళీ ఎన్నికలు 6 నెలల్లోపు జరపాలి. ఒక సీట్ వెకేట్ అయిన తర్వాత అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఈ క్రమంలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేసే ప్రొవిజన్ ఉన్న దగ్గర ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేస్తే ఒక సీట్ ఖచ్చితంగా వెకేట్ చేయాలి. ఆ వెకేట్ చేసిన స్థానానికి మళ్ళీ బైపోల్ జరుపుతారా లేదా, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియలో ఎలక్షన్ మొత్తం ఒకేసారి జరగాలి కదా. ఏదైతే ఒక వెకేట్ అయిన స్థానాన్ని 5 సంవత్సరాల పాటు ఖాళీగా ఉంచుతారా అనేది $1 బిలియన్ క్వశ్చన్. ఇప్పుడు దానికి రిలేటెడ్ అమెండ్మెంట్ ఏమైనా చేస్తారా లేదా. ఇంకొకటి, ఏదన్నా రాష్ట్రంలో బైపోల్ వచ్చేస్తే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినా, లేకపోతే అక్కడ ప్రభుత్వం కూలిపోయినా, లేకపోతే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరుపుతారా 6 నెలల తర్వాత, 6 నెలల లోపు, లేదా 5 సంవత్సరాల పాటు అక్కడ ప్రెసిడెంట్ రూల్ నడుపుతారా వీళ్ళు. ఇది చాలా టూ మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్లో. 1957 వరకు జరిగింది, 1967 వరకు దేశవ్యాప్తంగా అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్కి ఒకేసారి జరిగినాయి. కానీ ఏదన్నా స్థానాల్లో ఒక అభ్యర్థిను వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదన్నా ఒక స్థానంలో అభ్యర్థి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే చనిపోయారనుకోండి, లేకపోతే పొలిటికల్ కారణాల వల్ల రాజీనామా చేశారనుకోండి ఆ స్థానం నుంచి, దెన్ వాట్? మళ్ళీ ఎలక్షన్ 6 నెలల్లోపు జరుపుతారా సీట్ వెకేట్ అని డిక్లేర్ చేసిన తర్వాత కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్, లేదా 5 సంవత్సరాల పాటు ఆ సీట్ని వెకేట్ చేసేసి అక్కడ ప్రజాస్వామ్యం అనే ఒక సెటప్ లేకుండా చేస్తారా? దీనికి బీజేపీ అసలు ఎలాంటి రెమెడీతో రాబోతుంది, దీనికి ఎలాంటి సొల్యూషన్ చూపబోతుంది అనేది దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. రెండో థింగ్ ఇక్కడ మనం చూడాల్సింది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్ ద సెన్స్ రైట్ ఫ్రమ్ లోక్సభ, అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ పంచాయత్ రాజ్ వ్యవస్థ, ఈ అన్నిటి కలిపి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే రికమెండేషన్ ఇస్తే బీజేపీకి స్థానిక సంస్థలతో పెద్ద ఫరక్ పడదు. వాళ్ళతో బీజేపీ యొక్క రాజకీయ విధానాలని ప్రమోట్ చేసేదానికి స్థానిక సంస్థలతో పెద్ద సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపిన మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే బిల్లు డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో దానికి లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీలు యాజ్ వెల్ యాజ్ అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, వాటిని పక్కన పెట్టేశారు. నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ఉంటే బీజేపీ నిజంగా వాళ్ళకి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ లేకపోతే లోకల్ బాడీస్ని కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ చూపించినట్టు ఇన్కార్పొరేట్ చేయాలి కదా. చేయట్లేదు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ప్రధానంగా సెంటర్లో లోక్సభలో మెజారిటీ కావాలా, రాష్ట్రాల్లో అసెంబ్లీ వాళ్ళ గుప్పెట్లో ఉండాలి. సో వాళ్ళకి కావాల్సిన దానికోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే వీళ్ళేసిన కమిటీని ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ, ఆ కమిటీ సిఫార్సు ఏం చేసింది, పైన లోక్సభ దగ్గర నుంచి కింద గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ వరకు ఎన్నిక ఒకేసారి జరిగితేనే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అందులో లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇన్కార్పొరేట్ చేశారు. కానీ బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టేయడము, డ్రాఫ్ట్ బిల్లులో కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లులో ప్రవేశపెట్టలేదు అంటే బీజేపీ యొక్క మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ చాలా క్లియర్. వాళ్ళ ఎజెండాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ హిందుత్వ ఎజెండా అవనివ్వండి, ఆర్ఎస్ఎస్ భావజాలం అవనివ్వండి, మనుస్మృతి అవనివ్వండి, లేకపోతే చట్టాలు చేసే పరిధి, చట్టాలు చేసే
అవకాశం ఉన్న ఎవరికి అక్కడ పార్లమెంటుకు ఉంటుంది, ఇక్కడ స్థానిక రాష్ట్రాల్లో చూసుకుంటే అసెంబ్లీ. అంటే చట్టాలు చేసే ఆ వ్యవస్థల్ని మాత్రమే వీళ్ళు గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు డెవలప్మెంట్ పరంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో వాటిని పక్కన పెట్టేశారంటే అభివృద్ధి వీళ్ళకి పట్టదు. చట్టాలు చేసి సమాజాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి, భయంకరమైన చట్టాలు తీసుకురావాలి, భయానక చట్టాలు తీసుకురావాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వ్యవస్థ వీళ్ళ చేతిలో ఉండాలి. దేశంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు వీళ్ళ కంట్రోల్లో ఉండే వ్యవస్థ దేశంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అని వీళ్ళ గుప్పెట్లో ఉండేలా వ్యవస్థ లోక్సభ డిసైడ్ చేస్తుంది. లోక్సభలో ఉండే మెజారిటీ ఉండే పార్టీ గవర్నమెంట్లో ఉంటుంది, సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, స్టేట్ లెవెల్లో పోలీసులు, వీళ్ళకి కావాల్సిందంతా ఎగ్జిక్యూటివ్ మొత్తం వీళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ఒక దుర్బుద్ధితో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కమిటీ వేసిన వీళ్ళు ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో స్థానిక సంస్థల్ని పక్కన పెట్టేసేసి ఓన్లీ అసెంబ్లీ లోక్సభకు మాత్రమే వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఇంకోటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు రాజ్యసభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి కదా. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు రాజ్యసభలో. మరి అప్పుడు అది కూడా ఎన్నికగానే దో ఇట్ ఈజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్, దాన్ని కూడా మళ్ళీ ఒకేసారి జరిపే ప్రయత్నం చేయాలి కదా. రాజ్యసభకు లేదు, ఓన్లీ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ. ఆ లోక్సభలో కూడా ఏదైనా స్థానం వేకేట్ అయితే దాన్ని ఏం చేస్తారు, ఎలా ఎన్నిక జరుపుతారో తెలియట్లా. మరి బైపోల్స్ తక్షణమే జరపాల్సి వస్తుంది ఏదైనా సీట్ వేకేట్ అయినప్పుడు. అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్కి కాంట్రరీగా ఉంటుంది కదా. అప్పుడు ఏదైనా సీట్ వేకేట్ అయినప్పుడు 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సి వస్తే ఖచ్చితంగా అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్స్కి ఆపోజిట్. లోకల్ బాడీని పక్కన పెట్టేసేసి ఎన్నికలు జరపడం అనేది కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ప్రిన్సిపల్కి కాంట్రరీగా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. సో బీజేపీ యొక్క ద్వంద్వ విధానం, రాజకీయం స్వార్థపూరిత లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ లోకల్ బాడీస్ని కలుపుకోరు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనాల. ఏదన్నా పార్లమెంట్ లోక్సభ స్థానం అవ్వనివ్వండి, అసెంబ్లీ స్థానం కానివ్వండి, బైపోల్ ఏర్పడితే ఆ బైపోల్ని మళ్ళీ ఎలక్షన్ జరపాలా. సో అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్కి ఆపోజిట్గా ఉంటుంది. దాన్ని మళ్ళీ వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మనకు ఎమ్మెల్సీ శాసన మండళ్ళు ఉన్నాయి. శాసన మండలి ఎన్నిక ఒకేసారి జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా స్థానిక సంస్థలు గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాకి స్థానిక సంస్థలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఆ ఎన్నికలు ఎలా జరుపుతారు వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఇన్కార్పొరేట్ చేయకుండా వాటికి జరిగే ఎన్నికలు మళ్ళీ యథాపలంగా యథాతథంగా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి వస్తే అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా అవుతుంది? గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లేస్తారు కదా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి. సో బీజేపీ కుట్రపూరితంగా పార్లమెంట్లో లోక్సభని, తర్వాత రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీని గుప్పెట్లో పెట్టుకునేదానికి ఒక కుట్రపూరితమైన విధానంతోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను పూనుకుంది. వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుపుతారో చెప్పాలి. వివిధ రాష్ట్రాలకి కౌన్సిల్స్ ఉన్నాయి, శాసనమండళ్ళు ఉన్నాయి, వాటి ఎన్నికలు ఎలా జరుపుతారో చెప్పాలి. వీళ్ళు వేసిన కమిటీనే సిఫార్సు చేసినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు? లోకల్ బాడీని ఎక్స్క్లూడ్ చేసి, ఎమ్మెల్సీలను ఎక్స్క్లూడ్ చేసేసేసి, రాజ్యసభను ఎక్స్క్లూడ్ చేసి వీటికి జరగాల్సిన ఎన్నికలు వీటి షెడ్యూల్ ప్రకారం జరిపి దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇది నమ్మాలా? దీన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మనం అనాలి. అసలు ఇది బీజేపీ కుట్ర కాకపోతే ఏంటి? లోకల్ బాడీస్ని పక్కన పెట్టేయటం, లెజిస్లేటివ్ కౌన్సిల్ని పక్కన పెట్టేయటం, బైపోల్ జరిగితే అసలు ఏదైనా సీట్ వికెట్ అయితే దాని గురించి ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారో చెప్పకపోవడం. చూడాలి లోక్సభలో ఈ బిల్ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత వీటన్నిటికీ ఆన్సర్ బీజేపీ ఎలా చేయబోతుంది అనేది. థ్యాంక్ యూ.